జగన్మోహన్ మంత్రి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. హలో అండి. హలో సార్. Can you hear me? యా. అండ్ మనం మనం చూసుకున్నట్లయితే కరాచీ పోర్ట్ దాని విధ్వంసాన్ని సృష్టించింది భారత్. అంటే కోలుకోలేని దెబ్బ కరాచీ పోర్ట్ పై పడింది. అసలు ఎలా ఉంది మన వింగ్ పరిస్థితి, ఎలా ఉంది? ఎయిర్ ఫోర్స్ పనితనం గురించి ఏం చెప్తారు? కరాచీ పోర్ట్ నిజంగా ఏమన్నా అయిందో లేదో ఇంకా కన్ఫర్మ్ న్యూస్ ఎక్కడ ఏమీ లేదండి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ మచ్ వీ కెన్ యాక్సెప్ట్. నిన్న అది ఊహాగానమా లేకపోతే నిజంగా అయిందా లేదా అనేది ఐ థింక్ వీ షుడ్ టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. దిస్ హోల్ నరేటివ్ నిన్న రాత్రి ఏదైతే వచ్చిందో, ఐ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దట్ అన్ఫార్చునేట్ డిస్కషన్. ఐ థింక్ బికాస్ మన ఎగ్జైట్మెంట్ లో ఆహా ఇంత మంచి పని చేశామా అని చాలా ఎగ్జైట్మెంట్ లో ఇలా ఈ రూమర్స్ అవ్వచ్చు, అది ఫ్యాక్ట్ కూడా అవ్వచ్చు, కానీ యాజ్ ఆఫ్ నౌ లెట్ us టేక్ ఇట్ యాజ్ అ రూమర్ అండి. బికాస్ నిజంగా మనం చేస్తుంటే బై నౌ ద గవర్నమెంట్ వుడ్ హావ్ డిక్లేర్డ్ ఇట్. దే హావ్ నాట్ ఎట్ డిక్లేర్డ్ ఎనీథింగ్. సో మనం కొంచెం లెట్ us మెయింటైన్ లిటిల్ రెస్ట్రెయింట్ in talking about it till we get a positive confirmation from the government. ఓకే. అండ్ జగన్మోహన్ గారు, మన ఎయిర్ ఫోర్స్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే మన ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, అసలు ఏంటి మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఏంటి ఎయిర్ ఫోర్స్ లో? మన బలాలు మనం చెప్పుకోకూడదండి, బట్ స్టిల్ మినిమం అయితే we can always talk about మన దగ్గర ఏమున్నాయి అనేది. ఎంత ఉన్నాయి మాట్లాడకుండా అసలు ఏమున్నాయి అనేది మాట్లాడుకుందాము, విత్ యువర్ పర్మిషన్. ఇస్ దట్ ఓకే అండి? యా, ఓకే సార్. యా. సో ఇప్పుడు మనకి లెట్ us స్టార్ట్ విత్ ఇప్పుడు ఇమ్మీడియట్ మనకి థ్రెట్ ఏముంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మనల్ని ఎలా అటాక్ చేస్తున్నారు. ఈ 27 సిటీస్, టౌన్స్ అండ్ వైటల్ ఇన్స్టలేషన్స్ అండ్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఏదైతే వీళ్ళు అటాక్ చేశారో, ప్రయత్నించారో, అటాక్ కూడా చేయలేకపోయారు, ప్రయత్నించారు. ఇది చూసుకుంటే మనం majority of it has been drone attacks. Drone attacks is in line with what is happening in Ukraine and Russian wars also. So daniki greatest మీరు చూస్తే చాలా ఇంపాక్ట్ బోత్ రష్యా మీద, యుక్రెయిన్ మీద దాని మూలన పడింది. కానీ మనకు వచ్చేసరికి చాలా చక్కగా మన వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ అటాక్ హ్యాస్ బీన్ రిపల్స్డ్ అంటే తిప్పి కొట్టామన్నమాట, ఆపగలిగాం. ఓకే. అది డ్రోన్స్ లో కూడా ఎలా ఆపగలిగాము అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో విల్ టాక్ అబౌట్ మనకి ఏం సిస్టమ్స్ ఉన్నాయి, ఎలా చూస్తాము. ఎప్పుడైనా సరే ఏ ఎనిమీ అయినా సరే, ఏ ఆయుధం అయినా సరే, క్లోజెస్ట్ వీ కెన్ సీ ఇస్ లైన్ ఆఫ్ సైట్. అంటే మన కళ్ళకి మనం ఏం కనిపిస్తుంది, కళ్ళకు కనిపించింది ఇప్పుడు ఎలా చూడాలి అంటే ఎత్తైన ప్రదేశంలో ఉంటే కొంచెం ఎక్కువ దూరం చూస్తాం, అంతే కదండి. దాని తర్వాత కూడా కళ్ళు ఎంత ఎత్తున్నా సరే కళ్ళకు కనిపించింది ఉంటుంది, ఎందుకంటే దాన్ని యూ కెనాట్ మేక్అవుట్. ఏదో ఉందని తెలుస్తుంది కానీ అది ఏంటి అనేది తెలియదు. అప్పుడు బైనాక్యులర్స్ లాంటివి ఆర్ అదర్ ఎయిడ్స్ టు జూమ్ అండ్ సీ ప్రయత్నిస్తాం మనం. సో అవి కూడా అయిపోయాక నెక్స్ట్ మనం చూడగలిగేది ఏంటి అంటే విత్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ రడార్స్ తో చూస్తాం. రడార్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి. ప్రతి రడార్ కి రేంజ్ లిమిటేషన్ ఉంటుంది, ప్లస్ దానికి అజిముత్ లిమిటేషన్ ఉంటుంది. అంటే ఎంత చూడగలరు, 60 degrees, 100 degrees, 180 degrees, ఇలా 360 degrees. సో దీంతో పాటు ఇంకోటి ఎలివేషన్, అంటే ఈ యాంగిల్ నేల ఒక లెవెల్ అనుకుంటే దాని తర్వాత భూభాగం మీద నుంచి ఇలా మీదకి ఆకాశంలోకి ఎంత చూడగలము. సో ఈ రెండు లిమిటేషన్స్ తో డిఫరెంట్ రడార్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ప్రతి గ్యాప్ ఫిల్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం. దానిలో మనకి ఉన్న రడార్ సిస్టమ్స్ చాలా చాలా ప్రతిష్ఠంగా ఉన్నాయి అనుకోవాలి. ఎందుకంటే మనం ప్రతి వచ్చిన టార్గెట్ ని డిటెక్ట్ చేసాము, దాన్ని ఎంగేజ్ చేసాము, డిస్ట్రాయ్ చేసాము. సో ఇవన్నీ చేయడానికి మళ్ళీ వెపన్ సిస్టమ్స్ ఉంటాయి. ఏదైతే మనం చూస్తామో ఇదంతా కూడా ఒక కంట్రోల్ సెంటర్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ కంట్రోల్ సెంటర్ లో
అందరూ ఒక చోట కూర్చొని ప్రతి టార్గెట్ ని ఇది వస్తున్నది అని చెప్పి అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఓకే